అందరికీ నమస్కారం. జూలై 2025 పండుగలు మంచి రోజులు ఇవే. ఇప్పటికే ఆషాఢ మాసం ప్రారంభమైంది. 2025 సంవత్సరంలో జూలై నెలలో వచ్చే ముఖ్యమైన పండుగలు, వాటి విశిష్టత, జూలై నెలలో వచ్చే శుభముహూర్తాలు, శుభకార్యాలకు సంబంధించిన వివరాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోకి లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అలాగే కామెంట్ బాక్స్లో అందరూ జై శ్రీరామ్ అని తప్పకుండా కామెంట్ చేయండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. మన తెలుగు పంచాంగం ప్రకారం జూన్ 26వ తేదీన ఆషాఢ మాసం ప్రారంభమైంది. జూలై 24 వరకు ఆషాఢ మాసం ఉంటుంది. ఈ ఆషాఢ మాసాన్ని శూన్యమాసంగా భావిస్తారు. ఎందుకంటే ఈ ఆషాఢ మాసం నుండి శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలోకి వెళ్తాడు. కాబట్టి ఆషాఢంలో శుభకార్యాలు నిర్వహించకూడదు. ఇక ఈ జూలై నెలలో శుభకార్యాలకు దూరంగా ఉండాలి. ఎందుకంటే ఈ ఆషాఢ మాసంలో శుభకార్యాలను నిర్వహించకూడదు. ముఖ్యంగా వివాహాలు, అలాగే గృహప్రవేశాలకు శుభముహూర్తాలు ఉండవు. అలాగే అద్దె ఇల్లు ఈ నెలలో మారకూడదు. జూలై 26, 2025 వరకు ఆషాఢ మాసం ముగిసే వరకు ముఖ్యమైన వివాహాలకు, అలాగే గృహప్రవేశాలు అంటే శుభకార్యాలకు ఎలాంటి మంచి ముహూర్తాలు అయితే ఈ ఆషాఢ మాసంలో లేవు. అయితే ఈ ఆషాఢ మాసంలో వాహనాలను కొనుగోలు చేసుకోవచ్చు. జూలై 2వ తేదీ అలాగే జూలై 3వ తేదీల్లో వాహనాలు కొనుగోలు చేయడానికి మంచి సమయం. అలాగే పిల్లలకు నామకరణం చేయాలని జూలై 2, 6, 11, 13, 16, 20, 25, 30 ఈ తేదీల్లో పిల్లలకు నామకరణం చేయడానికి మంచి రోజులు ఉన్నాయి. ఇక ఆస్తులు కొనుగోలు చేయాలంటే జూలై 11, 17, 24 ఈ 3 తేదీల్లో ఆస్తులు కొనుగోలు చేయడానికి చాలా మంచి రోజులు. అయితే ఆషాఢ మాసం ముగిసిన తర్వాత అంటే జూలై 26 తర్వాత నుండి శుభకార్యాలకు శుభముహూర్తాలు ప్రారంభమవుతాయి. ఈ ఆషాఢ మాసంలో వీలైనంత ఎక్కువగా దుర్గాదేవిని, శివుడిని, విష్ణువును, అలాగే గ్రామ దేవతలను పూజించండి. ఈ ఆషాఢ మాసంలో మీ గ్రామంలో ఉన్న గ్రామ దేవతలకు పులిహోరను నైవేద్యంగా సమర్పించండి. మీ కుటుంబం మొత్తానికి చాలా మంచి జరుగుతుంది. అలాగే ఈ ఆషాఢ మాసంలో తప్పనిసరిగా ఆడపిల్లలు గోరింటాకు పెట్టుకోవాలి. వివాహం కాని ఆడపిల్లలు గోరింటాకు పెట్టుకుంటే మంచి మనసున్న అబ్బాయి భర్తగా వస్తాడు. అలాగే వివాహమైన ఆడవాళ్ళు గోరింటాకు పెట్టుకుంటే తన భర్త ఆయుష్ నిండు నూరేళ్ళు ఉంటుంది. ఈ ఆషాఢ మాసంలో తప్పనిసరిగా మీ కుటుంబ సభ్యులు మొత్తం కలిసి ఏదైనా పుణ్యక్షేత్రాన్ని దర్శించండి. ఈ ఆషాఢంలో వచ్చే ఏదైనా మంగళవారం రోజున రాహుకాలం సమయంలో ఏదైనా అమ్మవారికి దేవాలయంలో నిమ్మకాయ దీపాలను వెలిగిస్తే కుటుంబ కష్టాలన్నీ వెంటనే తొలగిపోయి మీ కుటుంబానికి సుఖ సంతోషాలు చేకూరుతాయి. ఇక జూలై నెలలో వచ్చే ముఖ్యమైన పండుగల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. జూలై 6వ తేదీన ఆదివారం నాడు ఆషాఢ శుక్ల ఏకాదశి వచ్చింది. ఆషాఢ శుభకార్యాలకు పనికిరాదు, కానీ దైవ పూజలకు ఎంతో విశిష్టతమైనది. ఆషాఢ మాసంలో చేసే పూజలకు రెట్టింపు పుణ్య ఫలితాన్ని మనం పొందవచ్చు. ముఖ్యంగా ఆషాఢ మాసంలో వచ్చే ఏకాదశి రోజున వెంకటేశ్వర స్వామిని పూజిస్తే శ్రీవారి ఆశీర్వాదాన్ని త్వరగా పొందవచ్చు. జూలై 6వ దేవ శయని ఏకాదశి. ఈ ఏకాదశి నుండి విష్ణుమూర్తి 4 నెలల పాటు యోగా నిద్రలోకి వెళ్తాడని నమ్ముతారు. అందుకే ఈ రోజు నుండి చతుర్మాస ప్రారంభమవుతుంది. కాబట్టి ఈ శక్తివంతమైన ఏకాదశిని గుర్తుపెట్టుకొని విష్ణువును పూజించడం, ఉపవాసం ఉండడం వల్ల మోక్షం లభిస్తుందని నమ్మకం. ఇక హిందువులకు అతిపెద్ద పండుగలలో గురు పౌర్ణమి ఒకటి. జూలై 10వ తేదీన గురువారం నాడు గురు పౌర్ణమి వచ్చింది. దీన్ని ఆషాఢ పౌర్ణమి అని అంటారు. అన్ని పౌర్ణముల కంటే ఆషాఢంలో వచ్చే గురు పౌర్ణమి చాలా శక్తివంతమైనది. ఈ గురు పౌర్ణమి రోజున ప్రత్యేక శుభయోగాలు ఏర్పడనున్నాయి. ఇవి చాలా అమృత యోగాలు. కాబట్టి ఇంతటి శక్తివంతమైన పౌర్ణమి రోజున లక్ష్మీదేవిని అలాగే విష్ణువుని పూజిస్తే ఇక మీ ఇల్లంతా కాస్ల వర్షంతో నిండిపోతుంది. మీ ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది. ఇక జూలై 14 సోమవారం నాడు సంకష్టహర చతుర్థి ఏర్పడింది. సంకటహర చతుర్థి అంటే కోరిన కోరికలన్నీ నెరవేరే రోజు. కాబట్టి ఈ రోజున వినాయకుడిని పూజించడం వల్ల కష్టాలన్నీ వెంటనే తొలగిపోయి కోరిన కోరికలు తప్పకుండా నెరవేరుతాయి. ఇక జూలై 21వ తేదీన కామిక ఏకాదశి వచ్చింది. ఈ రోజున విష్ణువును పూజించడం వల్ల గత జన్మ పాపాలన్నీ పూర్తిగా తొలగిపోతాయని, అలాగే కోరిన కోరికలు అన్నీ తీరుతాయని నమ్మకం.
జూలై 24 గురువారం నాడు అమావాస్య వచ్చింది. ఆషాఢం మాసంలో వచ్చే అమావాస్యను చుక్కల అమావాస్య అని అంటారు. ఈ చుక్కల అమావాస్యలతో ఆషాఢ మాసం ముగిసిపోయి శ్రావణ మాసం ప్రారంభమవుతుంది. జూలై 25 శుక్రవారం నుండి శ్రావణ మాసం ప్రారంభమవుతుంది. శుక్రవారంతో శ్రావణ మాసం ప్రారంభమవ్వడం ఇంకా విశేషం. కాబట్టి జూలై 25 శుక్రవారం నాడు మొదటి శ్రావణ శుక్రవారం. శ్రావణ మాసంలో వచ్చే ప్రతి శుక్రవారాలకు విశేష ప్రాముఖ్యత ఉంది. శ్రావణ శుక్రవారంలో లక్ష్మీదేవిని పూజిస్తే విపరీతమైన ధనలాభం, సుఖ సంతోషాలు, అష్టైశ్వర్యాలు కలుగుతాయని నమ్మకం. ఈసారి వచ్చే శ్రావణ మాసంలో మొత్తం 5 శ్రావణ శుక్రవారాలు ఉన్నాయి. అలాగే శ్రావణ మాసంలో వచ్చే మంగళవారాల్లో మంగళ గౌరి వ్రతాన్ని చేసుకోవాలి. పెళ్ళైన ఆడవాళ్ళు మంగళ గౌరి వ్రతాన్ని దీర్ఘ సుమంగళి ప్రాప్తి వరిస్తుంది. అలాగే మీ భర్త ఆయుష్ బాగా పెరుగుతుంది. ఇక జూలై 29 మంగళవారం నాడు నాగుల పంచమిని జరుపుకుంటారు. మన తెలుగు పంచాంగం ప్రకారం శ్రావణ మాసంలో శుక్లపక్షంలో 5వ రోజు నాగుల పంచమిని జరుపుకుంటారు. ఇక అత్యంత పవిత్రమైన పండుగల్లో వరలక్ష్మి వ్రతం ఒకటి. శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమికి ముందు వరలక్ష్మి వ్రతాన్ని చేసుకుంటారు. అయితే ఈ సంవత్సరం ఆగస్టు 8వ తేదీన వరలక్ష్మి వ్రతాన్ని జరుపుకోవాలి. అయితే మొత్తం మీద చూసుకుంటే జూలై 24 వరకు ఆషాఢ మాసం ఉంటుంది. ఈ నెల రోజులు శుభకార్యాలు నిర్వహించకూడదు. జూలై 25 నుండి శ్రావణ మాసం ప్రారంభమవుతుంది. శ్రావణ మాసం నుండి శుభకార్యాలను మంచి శుభముహూర్తాలు ఉంటాయి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే ఇంతవరకు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదములు.